తలసాని శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాల వైజ్ రోజు మీటింగ్ పెడుతున్నారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గ్రాఫ్ ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీటన్నిటిని వివరిస్తూ ఉన్నారు. అయితే ఆ సందర్భంగా ఆయా జిల్లాల్లో ఉండేటువంటి ఎస్పీలని, కలెక్టర్ని వాళ్ళందరినీ కూడా సమావేశపరుస్తున్నారు. జిల్లా సమావేశంలాగా పెడుతున్నారు. దాంట్లో రకరకాలుగా సమస్యలు చెప్తూ ఉన్నారు. పులివెందులకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి లీడర్లు పులివెందుల్లో రక్షిత నీటి పథకం ఆగిపోయింది, మంచినీళ్ళు లేవు, అలాగే గతంలో చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిధులు రాని కారణంగా వాటన్నిటిని ఆపేశారు అని చెప్పి కంప్లైంట్ చేశారు. దీంతో వెంటనే పులివెందులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి నిధులు విడుదల చేసి అక్కడ రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పాట్లోనే డెసిషన్ తీసుకున్నారు. దాంతో పులివెందుల కాంట్రాక్టర్లకి రావాల్సినటువంటి బకాయిలు కానీ లేదంటే అక్కడ చేసినటువంటి పనుల కాంట్రాక్ట్కి సంబంధించిన బిల్లులు కానీ క్లియర్ అవుతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. అందుకే ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నారు. సాధారణంగా అయితే రాజకీయ కక్షలు పెట్టుకుంటే పులివెందులు అనేది జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఆయన అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీలో ప్రశ్నించాలి, కానీ అసెంబ్లీకి రావట్లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోవట్లేదు, అక్కడ నుంచి సమస్యలని ఆయన ఎలివేట్ చేయట్లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు మాత్రం పులివెందుల్లో సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే వెంటనే ఆయన ప్రోగ్రెసివ్ మైండ్, పాజిటివ్ థాట్స్ తోటి ఆయన అక్కడ సమస్యల పరిష్కారం చూపిస్తూ నిధులను కూడా విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బహుశా ఇది చూసేటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, పైగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కదా, నిధులు ఎందుకు ఇవ్వాలి, ఆ రోజు కాంట్రాక్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి ఉంటారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఒకసారి గెలిచిన తర్వాత ప్రజాస్వామ్యంలో అందరినీ ఒకేలాగా చూడాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ మొత్తం సమావేశాలను పెట్టి పార్టీలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుందనేది చూపించాలని చెప్పి అధికారులు కూడా చూపిస్తున్నారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలకి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని దాదాపు 9 సర్వేలు రూపంలో సేకరించినటువంటి సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. పర్ఫార్మెన్స్ పూర్గా ఉన్నటువంటి వాళ్ళని పర్ఫార్మెన్స్ పెంచుకోమని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒకవేళ పెంచుకోకపోతే కనుక అల్టిమేట్గా నష్టపోయేది మీరేను, మరొకసారి పోటీ చేయడానికి అవకాశం కూడా ఉండకపోవచ్చు అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన సంకేతాలు ఇస్తున్నటువంటి క్రమంలో మరి తెలుగుదేశం పార్టీ లీడర్లు మారుతారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి ఇంకా విమర్శిస్తూ ఉంటారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.